ఓకే. టేక్మాల్ సహకార సంఘంకు సంబంధించినటువంటి పాలకవర్గం గత ఆగస్టు మాసంలో ఈ సొసైటీకి సంబంధించిన లావాదేవీలు కానీ క్రాప్ లోన్ల విషయం కానీ పలుమార్లు మీటింగ్లు ఎన్ని సందర్భాలు అడిగినా మీటింగులు పెట్టకపోగా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి డైరెక్టర్లు వాళ్ళు ఏం చేశారంటే డీసీఓ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అసలు ఎన్నికైన నుంచి కూడా అసలు ఎంత లాభాలు వస్తున్నాయి, సొసైటీ ఎంత నష్టాలు నడుస్తుందని చెప్తున్నారు, ఇవన్నీ వివరాలు మాకు ఇవ్వలేదంటూ వాళ్ళు డీసీఓ కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు విషయంలో సెప్టెంబర్ మాసంలో డీసీఓ గారు కరుణాకర్ ఆడిటర్తో ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీలో భాగంగా 3-4 మాసాలు సమగ్ర విచారణ జరిపారు. పెట్రోల్ బంక్ మీద, షేర్ అమౌంట్ విషయంలో, ప్యాడీ కమిషన్ విషయంలో, ఈ రైతులకు సంబంధించిన షేర్ అమౌంట్, వీటన్నిటి మీద 4 విభాగాలుగా ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ తయారు చేసి వారు డీసీఓ గారి అనుమతితో మరి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ క్లియర్గా ఈ విషయాలు ఇంత ఫ్రాడింగ్ జరిగిందంటే పెట్రోల్ బంకు మొదటి విభాగం పెట్రోల్ బంకులో 5,14,167 రూపాయల ఫ్రాడింగ్ ఉంది. మరి కొత్తగా పెట్రోల్ పంప్ పెట్టిండ్రు, రైతుల సొమ్ముతో పెట్రోల్ పంప్ పెట్టి దాన్ని నడిచే విధానం తెలియనప్పుడు అది ఎవరి సొమ్ము ఈ విధంగా దోచుకుంటూ పోతే. రెండవ విషయం ప్యాడీ కమిషన్ 11,46,325 రూపాయలు ప్యాడీ కమిషన్లో మరి లెక్కలు లేవు వీటికి, ఇది కూడా ఫ్రాడింగ్ జరిగింది. అలాగే షేర్ అమౌంట్ విషయానికి వస్తే 4,74,440 రూపాయలు, టోటల్గా 21,34,933 రూపాయల ఫ్రాడింగ్ జరిగిందని అంటూ ఆడిటర్ గారు తన విచారణ చేసి సంతకాలు పెట్టి మరి డీసీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇది 51 ఎంక్వైరీ యాజ్ ఫర్ కోఆపరేటివ్ బైలా 164, 364, 164 ప్రకారము 51 బైలా ప్రకారము వీళ్ళు చర్యలు ఉంటాయి దీని మీద. మరి గతంలో వాళ్ళు ఏమన్నారంటే ఈ అంశాలు, ఇది కరుణాకర్ గారు ఇచ్చిన రిపోర్ట్, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్ట్, డీసీఓ గారు మరి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ను కూడా వాళ్ళు ఏమన్నారంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి సొసైటీ చైర్మన్ గారు మరి టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఏం ప్రెస్ మీట్ ఇచ్చారు, మేము సొసైటీని అభివృద్ధి చేస్తున్నాం, మా సొంత ఆస్తులను అమ్ముకొని సొసైటీని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డైరెక్టర్లు లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మమ్మల్ని బదనాం చేస్తున్నారు అనే విషయాన్ని స్వయంగా చైర్మన్ ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే నేను నా ముక్కు సొసైటీ బ్యాంకు మీద నేలకు రాస్తా, నేను పదవికి రాజీనామా చేస్తా అని ఎన్నో మాటలు ప్రగల్భాలు పలికాడు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఈ విషయం మేము బయట పెడుతున్నాం, అధికారికంగా అధికారులు బయట పెట్టారు, మరి ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి సొసైటీ చైర్మన్ గారిని వాళ్ళకి సంబంధించిన డైరెక్టర్లు అదే సెక్రటరీ గారిని కూడా మేము సవాల్ విసురుతున్నాం. ఏమిటంటే మీరు పార్టీల పరంగా జాతీయ పార్టీని మీద బురద చల్లడము, బట్టగాల్చి మీదేయడము, ఈ పనులు మానుకోండి. మేము మంచి మీకు సూచనలు ఇస్తున్నాం. మేము అభివృద్ధికి కానీ రైతుల విషయంలో కానీ మేము వాళ్ళ సంక్షేమం కోసం మేము పాటుపడడానికి సిద్ధంగా ఉన్నాం. లక్షల రూపాయలు రైతుల సొమ్ములను ఫ్రాడింగ్ చేసి దుర్వినియోగం చేసి మేము అభివృద్ధి చేస్తున్నామంటాం. అభివృద్ధి పేరుతో దోసుకోవడమా మీ వ్యవహారం? సొసైటీ ఏర్పాటు ఇన్నేళ్ల నుంచి కూడా ఇంత అవినీతి జరగలేదు. మరి ఇప్పుడు మీరు రాగానే ఇంత అవినీతి జరిగిందంటే ఇదే నిదర్శనం. అసలు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మమ్మల్ని అంటున్నారు కాబట్టి అనవలసి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అవినీతి మీరు ధ్యేయంగా బతుకుతున్నారా? మరి దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి శిరస వహించాలి. ముఖ్యంగా కలెక్టర్ గారు, డీసీ వారు కూడా ఏం కోరుతున్నామంటే ఈ విధంగా కూడా బయటపడ్డ తర్వాత తక్షణ చర్యలు ఏముండాలంటే జీవితంలో కూడా ఇలాంటి వారిని సొసైటీ సభ్యత్వం నుంచి రిమూవ్ చేయాలి. తక్షణము ఈ అమౌంట్కు ఇంట్రెస్ట్ ద్వారా ఏ తేదీలలో ఏ నెలలో ఫ్రాడింగ్ జరిగారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మితితోని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలకు జమ చేసి రైతులకు తిరిగి వాళ్ళ షేర్ అమౌంట్ వాపసు ఇచ్చేయాలి. మరి 10% వసూలు చేసే షేర్ అమౌంట్ను మీరు 15% వసూలు చేసారు. 268 రైతుల ఏంది ఎక్కడ ఉన్నది న్యాయం ఇది? మరి ఇలాంటి పొరపాట్లు చేసేది మీరు. మరి మీరు సరిదిద్దుకోవడానికి 100 పిల్లులను తిన్న ఎలుకలను తిన్న పిల్లట కాశీకి పోయి మొక్కొచ్చినట్టున్నది వీళ్ళ వ్యవహారం. మేము
అభివృద్ధి చేస్తున్నామని చెప్పి అభివృద్ధి పేరుతో దోపిడీ అయితే మంచిది కాదు. దీనికి సమాధానం చెప్పాలని చెప్తున్నాం. మేము తక్షణమే ఇటు విషయం మీద మేము అందరం పార్టీ డిమాండ్ చేస్తున్నది, వీటికి సమాధానం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గం టేక్మాల్ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి జరుగుతున్నది రైతులందరూ తెలుసు. ఇప్పటికి 50 కోట్ల అభివృద్ధి టేక్మాల్ మండలం జరుగుతున్నది. 16 కోట్లతో బీటీ రోడ్లు, ఎస్టీ రోడ్లు ఆల్రెడీ పూర్తిగా వస్తున్నాయి. మరి మోడల్ స్కూల్ కానీ బిల్డింగ్లు కానీ 50 కోట్ల అభివృద్ధి జరుగుతున్నది. కళ్ళకి కనిపిస్తలేదా? మరి త్వరలోనే 27 తాండాలకు డాంబర్ రోడ్లు ఆనుకొని వాళ్ళ సీసీ రోడ్లకు సైడ్ డ్రైన్లకు తాండాకు 10 లక్షల చొప్పున 27 తాండాలకు 2,70,00,000 ప్రతిపాదనలు నిన్నే పంపడం జరిగింది. అది కూడా త్వరలోనే మంజూరు వస్తుంది. మరి ఈ విధంగా మేము టేక్మాల్ మండలాన్ని ఉన్నత మండలంగా ఆదర్శంగా తీర్చిదిద్దే విషయంలో మరి మంత్రి గారి చొరవకు మేము అభినందిస్తున్నాం. పార్టీ ద్వారా మీరు చేతనైతే అభివృద్ధికి సహకరించండి, లేదంటే మూసుకొని ఊకోవాలి. మరి ఇంత అవినీతి మేము బయట పెడుతున్నాం, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇది రైతుల డబ్బు, రైతులకు చెందిన డబ్బు. దాన్ని కాంగ్రెస్ పార్టీని మీద అబాండాలు వేసారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉంటుంది. రైతుల డబ్బును ఇన్ని లక్షల రూపాయలు మోసం చేసి మరి ఇట్లా ఫ్రాడింగ్ చేసినందుకు తక్షణం అధికారులు కూడా స్పందించి వాళ్ళను వెంబడే పోలీస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్య తీసుకొని రికవర్ చేయాలి వెంబడే అంటని చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంబడే చైర్మన్ ను బర్తరఫ్ చేయాలి, అలాగే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద అబాండాలు మోపి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేర్పి చేస్తున్నారు. నేను చాలా అభివృద్ధిలో సొసైటీ నడిపిస్తున్నా అంటని చెప్పిండు. కాబట్టి దీనికి సమాధానం చెప్పి వెంబడే ఆ డబ్బులను రైతుల ఖాతాల లోపల డబ్బులను జమపరచాలి, సొసైటీకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒక్కరోజు జరిగిన అవినీతి కాదు ఇది. గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే ఇది 2,21,34,937 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో పూర్తిగా చేసి, ఎవరైతే అధికారులు అప్పుడున్నారో ఇప్పుడున్నారో అధికారులు ఎవరు సుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి పేరు మీద, రైతుల పేరు మీద రైతులను మోసం చేసి రైతుల కోసం కృషి చేసామని చెప్పారు కదా, అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు. కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి దీని వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో, డీసీఓ గారు ఉన్నారో వారి మీద అవినీతి నిరూపణ అయింది. కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. ఒక్కరోజు జరిగిన అవినీతి కాదు ఇది. గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే ఇది 2,21,34,937 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో పూర్తిగా చేసి, ఎవరైతే అధికారులు అప్పుడున్నారో ఇప్పుడున్నారో అధికారులు ఎవరు సుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి పేరు మీద, రైతుల పేరు మీద రైతులను మోసం చేసి రైతుల కోసం కృషి చేసామని చెప్పారు కదా, అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు. కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి దీని వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో, డీసీఓ గారు ఉన్నారో వారి మీద అవినీతి నిరూపణ అయింది. కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. వాళ్ళు ఏదైతే మాట్లాడినో అదే విధంగా వాళ్ళు తప్పు వాళ్ళని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.